హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక డిటెక్టివ్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద యాక్సిడెంటల్ డిటెక్టివ్. ఇది 2015లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. దీనికి నేను గ్యారంటీ. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఇక ఎక్కువ చెప్తే ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. కానీ దానికంటే ముందు ఒక రొటీన్ డైలాగ్ ఉంటుందే, దాన్ని కొంచెం చెప్పనివ్వండి ప్లీజ్. వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. తెర తొలగిస్తే మొదటి హీరోని చూపించారు. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరిని జూనియర్, ఇంకొకరిని సీనియర్ అని చెప్పుకుందాం. మొదట జూనియర్ ను చూపించారు. ఒక అమ్మాయి హత్య కేసును సిస్టమ్ లో చూస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి హత్య జరిగింది. ఆమెను ఏరు పక్కన పడేశారు. నీటిలో పడే ఆమె చనిపోయింది. కానీ నీటిలోనే వదిలేయకుండా బయటకు తీసుకువచ్చి ఒడ్డుపై పడేశారు. కిల్లర్ ఎందుకు ఇలా చేశాడని జూనియర్ ఆలోచిస్తున్నాడు. అదే టైంలో అతని బిడ్డ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇది ఉన్నది ఇంత, కానీ గొంతు చాలా పెద్దది అని బిడ్డను చేతుల్లోకి తీసుకుని లారించాడు. జూనియర్ కు పోలీస్ కావాలని ఆశ ఉండేది. చాలా ట్రై చేశాడు కూడా, కానీ కాలేదు. 7 ఏళ్ల క్రితం అతనికి పెళ్లైంది. ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. ఇప్పుడు కూతురు పుట్టింది. ఏదో ఒక పని చేయాలని భార్య కండిషన్ పెట్టడం వల్లే బుక్ షాప్ నడుపుతున్నాడు. కానీ ఆ పని అతనికి అస్సలు నచ్చదు. అప్పుడప్పుడు భార్యకు మస్కా కొట్టి షాపు మూసేస్తాడు. సందు దొరికితే చాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూర్చుంటాడు. సీన్ కట్ చేసి పోలీస్ స్టేషన్ లో సీనియర్ ను చూపించారు. ఇతడు పెద్ద పోలీస్ ఆఫీసర్. ఒక అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్నాడు. అక్కడే ఉన్న జూనియర్ లేచి సీనియర్ ను చూస్తూ నమస్తే అన్నా అని చెప్పాడు. అంతే, జూనియర్ ను చూడగానే సీనియర్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇదే స్టేషన్ లో ఉన్న జూనియర్ యొక్క ఫ్రెండ్ ను చూపించారు. ఇతన్ని కాప్ అని పిలుచుకుందాం. కాపు ఉన్నాడన్న ధైర్యంతోనే జూనియర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అందరికీ ట్రబుల్ ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా సీనియర్ నిందితుడిని ప్రశ్నిస్తుంటే లోపలికి వచ్చిన జూనియర్ అక్యూజ్డ్ ను అతడు ప్రశ్నిస్తుంటాడు. కోపం వచ్చిన సీనియర్ వీన్ని మొదట బయటకు పంపుతారా లేదా అని అందరిపై అరిచాడు. అప్పుడు కాపు వచ్చి ఇటు వచ్చి చావరా అని అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కాప్ ను బయటకు పిలిచిన సీనియర్ నీ స్నేహితుడనే ధైర్యంతోనే వాడు లోపలికి వచ్చి అరాచకం చేస్తున్నాడు. ఇంకోసారి వాడిని స్టేషన్ లో చూశానంటే మొదట నీ చీటి చింపుతా అని బెదిరించాడు. ఆ రోజు రాత్రే జూనియర్ ను పిలిచిన కాప్, ఏరా నీ పార్ట్నర్ నువ్వు స్టేషన్ కు వచ్చి సీనియర్ కు చాలా కోపం తెప్పిస్తున్నావు. అతన్ని సాధారణ పోలీస్ అని అనుకున్నావా? ఇప్పుడే అలా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ కే అతడి హెడ్. అతన్ని చూస్తే గ్యాంగ్స్టర్స్ కే ఉచ్చపడుతుంది. కానీ అతని బ్యాడ్ టైం ఏంటంటే ఒక చోటుకు వెళ్లి నేరస్తుని అరెస్ట్ చేస్తుంటే ఎదురుగా వచ్చిన ముగ్గురిని చంపేశాడు. అందువల్ల ప్రమోషన్ కు బదులు డీ ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ పడేశారు. ఇకపై అతనితో నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలని కాప్ చెప్తుంటే ఏంట్రా నన్ను చూస్తుంటే అంత ఎగతాళిగా ఉందా? నేను కూడా పోలీసునైతే అధికారికంగా కేసులు ఎంక్వైరీ చేసేవాడిని. కానీ నా బ్యాడ్ టైం అని చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపించారు. 9 ఏళ్ల క్రితం కాప్ జూనియర్ ఇద్దరు పోలీస్ సెలక్షన్ టెస్ట్ కోసం వెళ్లారు. జూనియర్ కాల్లో ఏదో ఫాటు ఉందని అతడు పోలీసు డ్యూటీకి పనికిరాడని రిజెక్ట్ చేశారు. ఇదంతా చెబుతూ అతడు చాలా బాధపడుతున్నాడు. ఇదే టైంలో జూనియర్ కు అతని ఫ్రెండ్ కాల్ చేశాడు. ఫోన్ చేసిన వాడు కాప్ కు కూడా దోస్తే. అతని ముఖం చూస్తే పాపంగా అనిపిస్తుంది. అందువల్ల అతన్ని మనం అమాయకుడు అని పిలుచుకుందాం. మందు కొడదాం రారా అని జూనియర్ ను పిలిచాడు. నువ్వు కూడా వస్తావా అని కాప్ ను జూనియర్ అడిగాడు. నాకు వేరే పని ఉందని జూనియర్ ను పంపించిన కాప్ ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ చేశాడు కదా అమాయకుడు, అతని భార్యను కలిశాడు. ఆమెకు ఒక ఫైల్ ఇచ్చాడు. నీ భర్తకు తెలియకుండా చూసుకో అని అతడు చెబుతుంటే అవును తెలియకుండానే చూసుకోవాలి కదా అని ఆమె అంటోంది. నేను అతనికి డివోర్స్ ఇచ్చే వరకు ఈ విషయం తెలియనే కూడదు అంటోంది. సీన్ కట్ చేసి మరుసటి రోజు ఉదయం చూపించారు. జూనియర్ అమాయకుడి ఇంట్లో పడుకుని ఉన్నాడు. పక్కనే అమాయకుడు కూడా డిచ్ అయి ఉన్నాడు. ఇక అక్కడి నుంచి జూనియర్ బయలుదేరుతున్నాడు. అప్పుడు నేలపైన రక్తపు మరకలు ఉండడం జూనియర్ గమనించాడు. ఏంట్రా ఇది అని ఆ మరకలను ఫాలో అవుతూ వెళ్తుంటే ఒక రూమ్ లో అమాయకుడి యొక్క భార్య చనిపోయి పడి ఉంది. ఆమెను ఎవరో హత్య చేశారు. ఇదంతా చూసిన జూనియర్ వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. కొంచెం సేపట్లోనే కాప్ ఇక్కడికి వచ్చాడు. చనిపోయిన ఆమెను చూసిన కాప్, నిన్న రాత్రి నువ్వు నాతో బాగానే మాట్లాడావు కదా, ఆలోనే ఏమైంది అని మనసులో అతడు అనుకుంటున్నాడు. కొంచెం సేపు అయ్యాక సీనియర్ అక్కడికి వచ్చాడు. లోపలికి వచ్చిన సీనియర్ ఆమె చేతికున్న వాచ్ ను చూశాడు. అది ఆ టైం 11:20కి ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె తల వెనక నరకబడి ఉండడం సీనియర్ గమనించాడు. ఇలాంటి కేసులు సీనియర్ చాలా కేసులు చూశాడు కదా, అందువల్ల అతడు ఒక విషయం
చెప్తున్నాడు. ఆ అమ్మాయిని కత్తితో నరికిన గాయం చూసిన అతడు ఎవరో ఒక రైట్ హ్యాండ్ పర్సన్ తన ఎడమ చేతిలో కత్తిని పెట్టుకుని ఆ చేతితో నరికాడు, ఎందుకు ఇలా అతడు చేసి ఉంటాడు అని సీనియర్ అంటుంటే చుట్టూ ఉన్న పోలీసులంతా తెల్లముఖం వేశారు. కానీ అక్కడే ఉన్న జూనియర్ ఇంకెందుకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉన్న వారిని ఇరికించడానికే అని చెప్పాడు. ఎవర్రా వాడు అని సీనియర్ చూస్తుంటాడు. జూనియర్ అని తెలియగానే వీణెవర్రా లోపలికి రానిచ్చారు అంటుంటాడు. ఆ తర్వాత కాపును పిలిచి అమాయకుడు లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అని అడిగాడు. మరుసటి రోజు అమాయకుడిని స్టేషన్ కు పిలిచి నిన్న రాత్రి ఎక్కడున్నావు అని అడిగారు. అతని భార్య 11 నుంచి 11:30 మధ్య చనిపోయి ఉంటుందని లెక్కేశారు. ఆ టైంలో ఎక్కడున్నావని అడిగితే తననే పిలిచినట్లు జూనియర్ లోపలికి వచ్చి అతడు నాతోనే డ్రింక్ చేస్తున్నాడని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే హత్య జరిగిన టైంలో అమాయకుడు ఆమె రూమ్ లో లేడు. సాక్ష్యం చెప్పడానికి జూనియర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల అమాయకుడు చంపే ఛాన్స్ లేదనుకున్న సీనియర్ అటాప్సీ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఒక విషయం తెలిసింది. చనిపోయిన లేడీ చేతికి 11:20కి ఆగిపోయినట్లు వాచ్ కట్టి ఉంది కదా, కరెక్ట్ గా అదే టైంలో హత్య జరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతేకాదు వాచ్ వెనక రక్తపు మరక ఉంది, కానీ చనిపోయిన లేడీ మన కట్టులో రక్తం లేదు. దీన్ని బట్టి చూస్తే హత్య చేసిన తర్వాత కిల్లర్ ఆమె వాచ్ ను విప్పి ఆ తర్వాత వాచ్ లో హత్య చేసిన టైం సెట్ చేసి ఆ తర్వాతే వాచ్ ఆగిపోయే విధంగా ఆమె చేతికి కట్టినట్లు డాక్టర్లు చెప్పారు. కానీ హంతకుడు ఇలా ఎందుకు చేయాలి అని కాప్ సీనియర్ ఆలోచిస్తుంటే ఇంకోవైపు జూనియర్ కు అతని భార్య ఒక విషయం చెబుతోంది. అమాయకుని భార్య చనిపోయినప్పుడు ఆ ఫ్లాట్ కు బయట గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉన్నట్లు బేకరీ ఆంటీ చూసింది. ఈ విషయం మీ ఫ్రెండ్ అయిన కాప్ కు చెప్పండి అని అంది. నేనెందుకు చెప్పాలి, నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు పట్టించుకుంటారా, వాళ్ళే విచారణ చేసి కనిపెట్టుకుంటారులే అని మనసులోనే అనుకుంటున్నాడు. మరుసటి రోజు జూనియర్ స్టేషన్ కు వచ్చి చూస్తే కాప్ ను అనుమానిస్తున్నారు. అతడే చంపి ఉంటాడన్న సందేహంతో అతన్ని ప్రశ్నిస్తున్నారు. కాప్ ను ఎలా అనుమానించారంటే స్టేషన్ లో ఉన్న కాప్ కోట్ ప్యాకెట్ లో ఏ కత్తితోనైతే అమాయకుని భార్యను హత్య చేశారో అదే కత్తి అతని ప్యాకెట్ లో ఉంది. ఆ ఆధారంగా అతడే హంతకుడని అనుమానిస్తున్నారు. ఇదే కాకుండా అమాయకుని భార్య తన అకౌంట్ లోని బల్క్ అమౌంట్ తీసి కాపు పేరు మీద ఒక ఫ్లాట్ కొన్నది. దీని గురించి కాపును అడిగితే మీరు చెప్పేదంతా నిజమే, కానీ అమాయకునికి చాలా అప్పులు ఉన్నాయి, అతని భార్య దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అప్పుల వాళ్ళు ఆ డబ్బు తీసుకుని పోతారని సేఫ్టీ కోసం ఆమె నా పేరు మీద ప్రాపర్టీ కొన్నది, అంతే తప్ప ఆమెను నేను చంపలేదని అతడు చెప్పాడు. కాపు హంతకుడు కాదని సీనియర్ కు బాగానే తెలుసు. ఎందుకంటే సీనియర్ వ్యూహం ప్రకారం చూస్తే ఒక రైట్ హ్యాండ్ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ తో కత్తి పట్టుకుని ఆ లేడీని నరికాడు. కానీ కాప్ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్. అంతేకాదు ఎవరైనా హత్య చేస్తే ఆ వెపన్ ను పట్టుకుని తిరుగుతారా, అలా తిరగరు కదా. అందువల్ల బాస్ దగ్గరికి వెళ్లిన ఈ సీనియర్ కాప్ హంతకుడు కాదని చెప్తున్నాడు. ఈ సీనియర్ కు ఇతడు ఇప్పుడు బాస్, కానీ కొన్నాళ్ల క్రితం ఈ బాస్ కే బాస్ ఈ సీనియర్. ఇప్పుడు సీనియర్ వెళ్లి బాస్ కు విషయం చెప్పగానే నువ్వు బాస్ గా ఉన్నప్పుడు నన్ను ఎంతలా వేధించావు, ఇప్పుడు నిన్ను ఊరికే వదులుతానా అని సీనియర్ చెప్పేది ఆ బాస్ పట్టించుకోవట్లేదు. అప్పుడు సీనియర్ కు చాలా కోపం వచ్చింది. నేను బాస్ గా ఉన్నప్పుడు నువ్వు బచ్చాగాడివి, నీకు ఇంత పొగరా అని బాస్ ను ఈ సీనియర్ కొట్టాడు. అప్పుడు పిచ్చ కోపంలో ఉన్న బాస్ నన్నే కొట్టావు కదూ, నువ్వు గాని ఈ కేసులో నిజమైన హంతకుణ్ణి పట్టుకొచ్చి నా ముందు నిలిపావనుకో నేను రిజైన్ చేస్తా, 2 వారాల్లో నువ్వు కనిపెట్టకుంటే నువ్వు రిజైన్ చేస్తావా అని సవాల్ విసిరాడు. అప్పుడు ముందుకొచ్చిన సీనియర్ ఏయ్ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉండు, 2 వారాల్లో హంతకుణ్ణి నీ ముందు నిలబెడతా అని చెప్పాడు. అప్పటి వరకు కాప్ నే హంతకుడని న్యూస్ లో వేస్తున్నారు. ఇదంతా జూనియర్ చూశాడు. తన ఫ్రెండ్ హత్య చేయడని జూనియర్ కు బాగా తెలుసు. అతన్ని తానే కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అతని భార్య బేకరీ ఆంటీ గురించి చెప్పింది కదా, అక్కడికి వెళ్లి హత్య జరిగిన రోజు ఏమేం చూశారని అతడు అడుగుతుంటే అక్కడికి సీనియర్ కూడా బేకరీ ఆంటీని విచారించడానికి వచ్చాడు. జూనియర్ ను చూసిన సీనియర్ ఎవర్రా నువ్వు, పోలీసులు చేయాల్సిన పనిని నువ్వెందుకు చేస్తున్నావు, మర్యాదగా బయటకు వెళ్ళు అని అతన్ని పంపించాడు. బయటకు వెళ్లిన జూనియర్ వారు ఏం మాట్లాడుకుంటున్నారని చెవులు పెద్దవి చేసుకుని వింటున్నాడు. అప్పుడు ఆ ఆంటీ ఏం చెబుతోందంటే ఆ రోజు షాపు మూసి నేను ఇంటికి వెళ్తున్నాను, బయటకు వెళ్లిన తర్వాత నా ఫోన్ నేను షాప్ లో పెట్టానని గుర్తుకొచ్చింది. సరే ఆ ఫోన్ తీసుకుందామని ఇంటి నుంచి మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. అప్పుడే ఆ అమాయకుని ఇంటి బయట ఎవరో ఒకరు నిలబడి ఉన్నారు. అది ఎవరో నాకు తెలియలేదు. సరే అని నేను షాప్ కు వెళ్లి ఆ ఫోన్ తీసుకుని అరగంట తర్వాత వచ్చే క్రమంలో పైన ఉన్నవాడు ఇప్పుడు కింద ఉన్న కారులో కూర్చుని ఉన్నాడు. ఇది తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని బేకరీ ఆంటీ చెప్పింది. ఈ లోపలే బయట ఉన్న జూనియర్ లోపలికి వచ్చాడు. ఆంటీ దగ్గరికి వచ్చి అతడు కారులో కూర్చుని ఉన్నట్లు నువ్వు చెప్పావు కదా, ఆ కార్ నెంబర్ ను నోట్ చేసావా అని అడిగాడు. అవునండి నోట్ చేశాను, డౌట్ గా ఉంది కదా అందువల్లే నోట్ చేశా అని చెప్పింది. ఇదిగోండి ఆ నెంబర్ అని
ఆ ఆంటీ పేపర్లు రాసింది కదా, అది సీనియర్ కి ఇయ్యబోతుంటే జూనియర్ లాక్కున్నాడు. చాలా వేగంగా బయటకెళ్లాడు. అయ్యయ్యో వీడు వేరే నన్ను చావగొడుతున్నాడే అని సీనియర్ బయటకు వచ్చాడు. పేపర్ ఇవ్వరా అని అడుగుతున్నాడు. ఆ లోపే పేపర్ లో ఉన్న నంబర్ ను చదివిన జూనియర్ ఆ పేపర్ ను సీనియర్ కి ఇవ్వకుండా కాల్ చేశాడు. ఇది చూసి పిచ్చ కోపంలో ఉన్న సీనియర్ జూనియర్ ను బాగా కొట్టాడు. అయ్యయ్యో సార్ నన్ను కొట్టకండి, హంతకుడు అన్న ముద్ర వేయించుకున్నది నా ఫ్రెండ్, అతన్ని కాపాడాలని నాకు కూడా ఉంది, అందువల్ల నన్ను మీ పార్ట్నర్ గా చేర్చుకోండి అని జూనియర్ అడుగుతున్నాడు. ఏంట్రా నిన్ను నేను నా పార్ట్నర్ గా తీసుకోవాలా, అదంతా కుదరదని చెప్తున్నాడు. ఓకే అలాగైతే మీరు నన్ను పార్ట్నర్ గా చేర్చుకునేంత వరకు నేను ఆ కార్ నెంబర్ చెప్పను అని జూనియర్ అంటున్నాడు. సరే వేరే దారి లేదు, వీడిని పంపించినా కూడా వీడు ఈ కేసు నుంచి వెళ్ళనైతే వెళ్ళడు, సరే వచ్చి చావరా అని జూనియర్ ను సీనియర్ పిలిచాడు. ఇప్పుడు కార్ నెంబర్ ద్వారా కార్ యొక్క ఓనర్ ను గుర్తుపట్టారు. అతడు హూ అనే పేరుతో ఒక బార్ నడుపుతున్నాడు. అతన్ని ఇప్పుడు బార్ ఓనర్ అని పిలుచుకుందాం. అతని ఇంటి అడ్రస్ కనిపెట్టి సీనియర్ జూనియర్ ఆ ఇంటికి వెళ్లి విచారిస్తున్నారు. ఎప్పట్లాగే సీనియర్ అడగడానికి ముందే జూనియర్ ముందుకు వచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. అప్పుడు అతన్ని కొట్టి పక్కకు పంపించిన సీనియర్ నీ భర్త ఎక్కడా అని ఆ లేడీని అడిగాడు. అతడు ఇంట్లో లేడండి, బిజినెస్ విషయంగా చైనాకు ట్రిప్ వెళ్ళాడు. బార్ ఓనర్ భార్యను విచారించిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చేశారు. మరుసటి రోజు కాపును కలుద్దామని జూనియర్ సీనియర్ ఇద్దరు వస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ జూనియర్ విచారించడానికి వెళ్తున్నాడా లేక టూర్ కు వెళ్తున్నాడో తెలియట్లేదు. తనతో పాటు తన బిడ్డను కూడా తీసుకొచ్చాడు. భార్యకు ఒంట్లో బాగా లేకపోవడం వల్ల ఆమె బిడ్డను చూసుకోలేకపోయింది, అందువల్ల ఇతడే తీసుకొచ్చాడు. ఇక జూనియర్ సీనియర్ జైల్లోకి వెళ్లారు. కాపును కలిసి ఆ లేడీ చనిపోవడానికి ముందు ఆ రోజు రాత్రి ఆమెను కలిసావు కదా, అసలు రాత్రి ఏం జరిగిందో పూర్తిగా చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఇతడు అన్ని వివరాలు చెప్తున్నాడు. స్టార్టింగ్ సీన్ లో ఇతడు ఆమెకు ఒక కవర్ ఇచ్చాడు కదా, ఆ కవర్ లోనే ఈమె డబ్బు ఇచ్చింది కదా, ఆ డబ్బుకు సంబంధించి డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత నేను అమాయకునికి డివోర్స్ ఇవ్వబోతున్నానని చెప్పింది. అయ్యయ్యో నా ఫ్రెండ్ జీవితం నాశనం కాకూడదని అలా చేయకమ్మా, రోజులు గడుస్తున్నా కొద్దీ అతడు మారుతాడులే అని సర్ది చెప్పడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత వారిద్దరూ వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. అప్పుడు 10 గంటలు అయి ఉండొచ్చు అని కాప్ చెప్పాడు. ఆ తర్వాత జైలు లోపలికి వెళ్లే ముందు జూనియర్ ను చూసి రే మన ఫ్రెండ్ అతని భార్యను నేనే చంపానని వాడు తప్పుగా అనుకుంటాడేమో, వాడికి నిజాలన్నీ తెలియాలి, అందువల్ల ఈ లెటర్ వానికి ఇవ్వు అని ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకుని జూనియర్ జేబులో పెట్టుకున్నాడు. ఇక వీళ్ళిద్దరు బయటకు వస్తుంటే సీనియర్ కు ఫోన్ కాల్ వచ్చింది. బార్ ఓనర్ గురించి విచారించమని సీనియర్ కొంతమందికి చెప్పాడు. అలా విచారించిన క్రమంలో బార్ ఓనర్ చైనాకు వెళ్లలేదని తెలిసింది. అతడు ఇక్కడే ఉన్న ఒక హోటల్లో స్టే చేశాడని తెలియగానే అక్కడికి వెళ్లిన జూనియర్ సీనియర్ బార్ ఓనర్ యొక్క కారు పక్కనే వీళ్ళ కారు కూడా ఆపారు. బార్ ఓనర్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్న క్రమంలో జూనియర్ ని చూస్తున్న సీనియర్ రే ఇంట్లో అన్ని పనులు నువ్వే చేసేలా ఉన్నట్లున్నావే, విచారించే చోటుకు మరి పిల్లల్ని ఎత్తుకుని వచ్చావు, నీలాంటి వాళ్ళు ఇంటి పని చేసే బదులు ఊరేసుకుని చావాలరా అంటుంటాడు. ఇల్లు ఉడవడం, బట్టలు ఉతుకోవడం, గిన్నెలు తోమడం అన్ని నువ్వే చేస్తున్నావు కదా, చిచి నీలాంటి ఒక మనిషిని నేను చూసిందే లేదురా అంటున్నాడు. ఇదే టైంలో బార్ ఓనర్ అక్కడ కార్ తీసుకుని బయలుదేరుతున్నాడు. అతని కారు వెనుకే ఈ ఇద్దరు ఫాలో అవుతున్నారు. ఒకానొక సమయంలో ఒక కాఫీ షాప్ దగ్గరికి బార్ ఓనర్ వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన సీనియర్ ఆ తర్వాత బార్ ఓనర్ ని పిలిచాడు. హత్య జరిగిన రోజు నువ్వెందుకు అమాయకుని ఇంటికి వెళ్ళావు అని అడిగాడు. నాకు ఆ అమాయకుడి భార్యకు మధ్య ఒక ల్యాండ్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది, అందుకే నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఆ తర్వాత నేను 11 గంటలకు ఒక వ్యక్తిని కలవాల్సి ఉంది, అందువల్ల 10:30కే నేను అక్కడి నుంచి వెళ్ళా అని బార్ ఓనర్ చెప్పాడు. కానీ 11 గంటలకు నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావు అని సీనియర్ అడుగుతుంటే బార్ ఓనర్ చెప్పట్లేదు. ఇదంతా కూడా దూరంగా కూర్చుని చూస్తున్న జూనియర్ వెంటనే వీళ్ళ దగ్గరగా వచ్చాడు. నువ్వెవరిని కలవడానికి వెళ్ళావో నాకు బాగా తెలుసు అంటూ కాఫీ షాప్ లో ఉన్న ఒక అమ్మాయిని చూస్తూ ఏమ్మా బయటికి రామ్మా, ఆ రోజు ఇతడు నిన్ను చూడ్డానికే వచ్చాడు కదా అంటున్నాడు. ఆ రోజు రాత్రి ఈ అమ్మాయిని బార్ ఓనర్ కలవడానికి వెళ్ళినట్లు ఈ జూనియర్ కరెక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు బార్ ఓనర్ వీళ్ళ దగ్గర చిక్కుకుపోయాడు కదా, అందువల్ల అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఇదిగో చూడండి, నేను కరెక్ట్ గా 10 గంటలకు అమాయకుని ఇంటికి వెళ్ళాను. ఆ టైంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత ఇక నేను వెళ్దాం అని అనుకుంటున్న క్రమంలో ఆ ఫ్లాట్ లోకి ఇద్దరు వెళ్ళడం నేను గమనించాను. ఇలా ఇతడు చెప్తుంటే ఇదంతా నిజమేనన్నట్లు వీళ్ళకి అనిపిస్తోంది. ఎందుకంటే ఇతడు 10:30కు అక్కడి నుంచి వెళ్ళినట్లు చెప్పాడు. 11:15కు అతడు వేరే చోట ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. కానీ 11:20కి హత్య జరిగింది కదా, అందువల్ల ఇతడు హంతకుడై ఉండడానికి ఛాన్స్ లేదని జూనియర్
అనుకుంటున్నాడు. సరే ఇదంతా ఉండనివ్వు, కానీ ఆ బార్ ఓనర్ ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాడని నువ్వు కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు అని జూనియర్ ను సీనియర్ అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, ఇది ఒక మ్యాటరా. ఈ బార్ ఓనర్ యొక్క బార్ పేరు హూ, ఈ అమ్మాయి నడుపుతున్న కాఫీ షాప్ పేరు హూ ఈజ్. అంతేకాదు మనం కాఫీ షాప్ లో కూర్చున్న క్రమంలో ఆ అమ్మాయి ఈ బార్ ఓనర్ ని కంటిన్యూగా చూస్తా ఉంది. దీన్ని బట్టే ఇదంతా కనిపెట్టా అని జూనియర్ చెప్తున్నాడు. ఇదంతా బట్టి చూస్తే ఇప్పుడు అమాయకుని యొక్క భార్యను చంపింది ఇద్దరు అనేది వీళ్ళకి తెలిసింది. ఈ ఇన్ఫర్మేషన్ తో ఇక ఇంటికి వెళ్లిన జూనియర్ సీనియర్ కోట్ వేసుకుంటాడు కదా, అలాగే ఇతడు కూడా కోట్ వేసుకుని పెద్ద డిటెక్టివ్ లాగా సీన్ వేస్తుంటాడు. అప్పుడు అతన్ని చూసిన అతని భార్య, ఏయ్ ఉదయం నువ్వు సీనియర్ బయట తిరిగారే, అతడు ఒక పోలీస్ ఆయన, అతనితో నీకేం పని అని ఈ భార్య అడుగుతోంది. అయ్యయ్యో ఈమె దగ్గర ఇరుక్కుపోయానా అని ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పాడు. అదంతా నమ్మిన ఆమె, ఈ సీనియర్ ఉన్నాడే అతడు చాలా పాపం రా, అతని పిల్లలకు నేనే ఇంటికి వెళ్లి క్లాసులు చెప్తున్నా, సీనియర్ భార్య అతన్ని చాలా హింసిస్తుందని చెప్పింది. మరుసటి రోజు కోట్ సూట్ వేసుకుని చేతిలో సిగరెట్ తో సీనియర్ దగ్గరికి మాస్ గా వచ్చిన జూనియర్, హలో ఎక్స్క్యూస్ మీ, నిన్నే మీ గురించి ఒక విషయం విన్నాను, మీ ఇంట్లో మీకు చాలా గౌరవం ఉంటుందట కదా, నా భార్య నన్ను నిలబెడితే మీ భార్య మిమ్మల్ని ఉరికించి కొడుతుందట కదా, నేను బాసాన్లు తోముతా, కానీ మీ భార్య బద్దలు బాసింగాలు చేస్తుందట కదా అని సీనియర్ ను ఎగతాళిగా మాట్లాడుతుంటాడు జూనియర్. ఎంత అవమానం జరిగిందిరా అని ఏమీ మాట్లాడకుండా సీనియర్ కారు దిగాడు. ఇక ఇద్దరం ఒకే గ్రూప్ అని అనుకుంటారు. ఇదే టైంలో సీనియర్ కు ఒక కాల్ వచ్చింది. ఒక పోలీసు యొక్క భార్యను ఎవరో చంపినట్లు న్యూస్ వచ్చింది. భార్యను కోల్పోయిన పోలీసును మనం పోలీస్ అని పిలుచుకుందాం. హత్య జరిగిన చోటుకి జూనియర్ సీనియర్ వెళ్లారు. పోలీసు భార్యను చంపి ఆమెను హీటర్ లో పెట్టి కాల్చారు. అందువల్ల డెడ్ బాడీ కాలిపోయిన స్థితిలో ఉంది. ఇదే టైంలో చనిపోయిన అమ్మాయి యొక్క ఫోన్ ను చూస్తున్నారు. అందులో ఒక ఫోటో కనిపించింది. పోలీసు భార్యను చంపిన కిల్లర్ ఆమెను కాల్చేటప్పుడు ఫోటో తీశాడు. ఫోటో తీసిన టైం 1:05. ఏంటిది, ఇంతకు ముందు జరిగిన హత్యలో కూడా టైం తెలిసేలా చేశారు, ఈ హత్యలో కూడా టైం తెలిసేలా చేశారెందుకు అని సీనియర్ ఆలోచిస్తున్నాడు. పోలీసు భార్యనే హత్య చేశారు కదా, అందువల్ల ఆ పోలీసు ఇంతకు ముందు ఎవరెవరినైతే అరెస్ట్ చేశాడో వాళ్ళ యొక్క వివరాలు సేకరిస్తున్నారు. మేబీ వాళ్ళెవరైనా చంపి ఉంటారేమో అని అనుమానిస్తున్నారు. ఇదే క్రమంలో హత్య ఎలా జరిగి ఉంటుంది అని వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా హత్య బయట ఉన్న కార్ పార్కింగ్ లో జరిగింది. అక్కడ ఉన్న రక్తాన్ని బట్టి వీళ్ళు తెలుసుకోగలిగారు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి హీటర్ ఉన్న రూమ్ లో కాల్చారు కదా, ఆ రూమ్ ను బయట నుంచి తెరవలేరు, లోపల నుంచే తెరవాలి. ఈ క్రమంలో జూనియర్ ను పక్కకు పిలిచిన సీనియర్, ఇంతకు ముందు హత్య చేశారు కదా ఇద్దరు, ఆ ఇద్దరే ఈ హత్య కూడా చేశారు అని చెప్తున్నాడు. ఒకడు కార్ పార్కింగ్ లో హత్య చేశాడు, ఇంకో కిల్లర్ వాడు లోపలగా వెళ్లి ఈ డెడ్ బాడీని బయట నుంచి లోపలికి తీసుకురావడం కోసం అతడు తలుపు తెరవడానికి లోపలికి వెళ్ళాడని చెప్పాడు. అంతేకాదు ఇంతకు ముందు జరిగిన హత్యలో టైమింగ్ తెలిసేలా ఎలాగైతే సెట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సెట్ చేశారు. అందువల్ల ఇద్దరు కూడా సేమ్ కిల్లర్సే అని సీనియర్ అంటున్నాడు. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన ఇద్దరు కూడా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అందువల్ల ఆ అపార్ట్మెంట్ కు వెళ్లి ఈ ఇద్దరు అమ్మాయిలకి ఏదైనా కనెక్షన్ ఉందా అని జూనియర్ సీనియర్ విచారిస్తున్నారు. ఇప్పుడు జూనియర్ కు ఒక విషయం స్ట్రైక్ అయింది. ఇప్పుడు మనం వెతుకుతున్న ఈ ఇద్దరు కిల్లర్స్ ఈ 2 హత్యలే కాదు, 10 నెలల క్రితం ఇంకో హత్య కూడా చేశారు అని జూనియర్ చెప్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లో ల్యాప్టాప్ లో ఈ జూనియర్ ఒక అమ్మాయి హత్యకు సంబంధించిన కేసును చూస్తున్నాడని చెప్పుకున్నాం కదా, ఆ కేసు గురించే జూనియర్ మాట్లాడుతున్నాడు. చనిపోయిన అమ్మాయి ప్రాస్టిట్యూట్. ఎందుకోసం ఈ జూనియర్ ఆ కేసును ఈ కేసును లింక్ చేస్తున్నాడంటే జరిగిన ఈ హత్యలో చూడండి, హత్య జరిగిన టైం అందరికీ తెలియాలని కిల్లర్ మెన్షన్ చేస్తున్నాడు. ఆ ప్రాస్టిట్యూట్ అమ్మాయిని చంపినప్పుడు ఆమె అనుకోకుండా నీటిలో పడిపోయింది. డెడ్ బాడీ నీటిలో నానిపోయి క్షీణించిందంటే చనిపోయినప్పుడు ఆ టైం ను వీళ్ళు గుర్తుపట్టలేరు. అందువల్ల పోలీసులకు చనిపోయిన టైం తెలియాలన్న ఉద్దేశంతోనే ఆ డెడ్ బాడీని కిల్లర్ బయటకు తీసుకొచ్చాడు. మేబీ ఈ 2 హత్యలు చేసిన కిల్లర్సే ప్రాస్టిట్యూట్ ను కూడా చంపి ఉంటారు అని జూనియర్ అంటున్నాడు. వెంటనే ప్రాస్టిట్యూట్ కేసును విచారించిన ఆఫీసర్ దగ్గరికి వెళ్లి వీళ్ళు ఆరా తీస్తున్నారు. మేము అప్పుడే ఆ కేసును సూసైడ్ అని క్లోజ్ చేశామండి అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ప్రాస్టిట్యూట్ డెడ్ బాడీ దొరికిన 2 రోజుల తర్వాత అదే ఇయర్ లో ఇంకో అమ్మాయి డెడ్ బాడీని కనిపెట్టాం. ఆ అమ్మాయి మెడలో ఈ ప్రాస్టిట్యూట్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగుకున్న రోప్ తో ఆమె మెడను బిగించారు. దీన్ని బట్టి మాకేమనిపించిందంటే ఆ ప్రాస్టిట్యూట్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి అనుకోకుండా చంపేసి ఉంటుంది. ఆ అమ్మాయిని చంపడం వల్ల గిల్టీ ఫీలింగ్ తో ఈ ప్రాస్టిట్యూట్ కూడా ఆత్మహత్య చేసుకుందని మేము కేసును క్లోజ్ చేశామని చెప్తున్నారు. వీళ్ళంతా ఆ ఫైల్ తీసుకుని విచారించారు.
విచారిస్తున్న క్రమంలో సడన్ గా ఆ ఫైల్లో ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోను చూడగానే సీనియర్ షాక్ అయిపోయాడు. ఈ ఫోటోలో ఉన్న అతడు ప్రాస్టిట్యూట్ ను చంపి ఉంటాడన్న అనుమానంతో అతన్ని పిలిచి విచారించారు. ఇప్పుడు సీనియర్ ఇది చూసి ఎందుకు షాక్ అవుతున్నాడంటే ఆ పోలీసు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారని వీళ్ళు ఒక లిస్ట్ ను చెక్ చేశారు కదా, ఆ లిస్ట్ లో కూడా ఇతని ఫోటో ఉంది. ఇతన్ని మనం సస్పెక్ట్ అని పిలుచుకుందాం. సస్పెక్ట్ 5 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లోకి దూరి కత్తి చూపించి ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అందువల్లే ఈ పోలీసు ఇతన్ని అరెస్ట్ చేశాడు. అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. కానీ సాక్ష్యాలు సరిగా లేకపోవడం వల్ల 3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చాడు. ఈ పోలీసు ఈ సస్పెక్ట్ ను అరెస్ట్ చేయడం వల్ల అతడే ఇతని భార్యను చంపి ఉంటాడేమోనని సీనియర్ అనుకున్నాడు. ఆమెను ఈ సస్పెక్టే చంపి ఉంటాడా అన్న అనుమానంతో స్టేషన్ కు ఈ సీనియర్ వస్తున్నాడు. ఇదే టైంలో ఆ పోలీసు యొక్క భార్యను ఇతడే చంపాడని చెప్పి ఆమె యొక్క ప్రియుణ్ణి తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఎందుకంటే హత్య జరిగిన చోట ఒక బైక్ యొక్క చైన్ దొరికింది. ఆ చైన్ తోనే ఆ పోలీసు భార్య యొక్క గొంతును బిగించి చంపేశారు. ఆ చైన్ ఆమె ప్రియుడు ఉపయోగించే బైక్ యొక్క చైన్. ఈ చైన్ ను అతనికి చూపించి నువ్వే కదా ఆమెను హత్య చేశావు అని అడుగుతున్నారు. అయ్యయ్యో నేను హత్య చేయలేదండి, నా బైక్ చైన్ కనిపించకుండా పోయింది. నేను కొత్త బైక్ చైన్ కొని బిగించాను. ఇప్పుడు కనిపించకుండా పోయిన దాన్ని తీసుకొచ్చి నేనే హత్య చేశానని చెప్తే నేనేం చేసేది అంటున్నాడు. సరే ఆ పోలీసు భార్యకు నీకు ఎలా కనెక్షన్ ఏర్పడింది అని పోలీసులు అడుగుతున్నారు. ఈ పోలీసు బార్ లో డాన్స్ ఆడే ఏదో ఒక లేడీతో ఉంటున్నాడట. అందువల్ల ఆ భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. అందువల్లే ఆమె నన్ను కలిసింది అని ఇతడు చెప్తున్నాడు. ఇలా చెప్తున్న క్రమంలో ఆ పోలీసుకు చాలా కోపం వచ్చి ఈ ప్రియుణ్ణి బాగా కొడుతున్నాడు. ఆ తర్వాత సీనియర్ ఆ పోలీసును పక్కకు తీసుకెళ్లి నువ్వు 5 ఏళ్ల క్రితం సస్పెక్ట్ అని ఒకతన్ని అరెస్ట్ చేశావు కదా, నాకు అతనిపైనే సందేహంగా ఉంది. ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి నాకు చెప్పగలవా అని సీనియర్ అడిగాడు. సరే సరే నేను కనిపెట్టి చెప్తా అని ఈ పోలీస్ చెప్పాడు. మరుసటి రోజు జూనియర్ సీనియర్ ఆ సస్పెక్ట్ యొక్క ఫోటో తీసుకుని చాలా చోట్ల అతని కోసం విచారిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ను సీనియర్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ పోలీసు యొక్క భార్యను ఇతడే చంపాడని ఒక అతన్ని అనుమానంతో తీసుకొచ్చారు కదా, అతడు హంతకుడు కాదు అని జూనియర్ చెప్పాడు. నువ్వెలా చెప్పగలవు అని సీనియర్ అడుగుతున్నాడు. జరిగిన 3 హత్యలు చూడండి. చనిపోయిన వారిని ఇతడే చంపాడని ఎవరినైతే అనుమానంతో తీసుకెళ్తున్నారో వారికి సంబంధించిన ఒక వస్తువు ఉంటోంది. హత్య చేసిన వాడు అంత ఈజీగా తన వస్తువును వదిలి వెళ్తాడా? దీన్ని బట్టి చూస్తే వారిని హంతకుడని ప్రేమ్ చేయడానికే కిల్లర్స్ కావాలనే ఇలా చేస్తున్నారని జూనియర్ చెబుతుంటే సీనియర్ అదిరిపడ్డాడు. సూపర్ వీడు అని అనుకుంటున్న క్రమంలో ఆ పోలీసు సీనియర్ కు కాల్ చేసి సస్పెక్ట్ ఫలానా చోట ఉన్నాడని చెప్పాడు. వెంటనే ఈ ఇద్దరు పోలీస్ చెప్పిన చోటుకు వెళ్లారు. అక్కడ బేస్మెంట్ ఉంది. దాని కిందకు వెళ్తే అక్కడ ఎవరో ఊరేసుకున్నట్లు కనిపించింది. ఇది చూసిన సీనియర్ జూనియర్ ను అక్కడే ఉండమని చెప్పి సీనియర్ మాత్రం ఒంటరిగా అక్కడికి వెళ్ళాడు. అతడు వెళ్లే దారిలో నీళ్లున్నాయి. అలాగే సీనియర్ వెళ్లి అక్కడ చూస్తే వేలాడుతున్నది ఒక బొమ్మ. వీరిని చంపడానికి ఎవరో ట్రాప్ చేశారని సీనియర్ కి అర్థమైంది. ఆ లోపే ఎవడో పైనున్న డోర్ మూసేశాడు. మెయిన్ ను ఆన్ చేశాడు. సీనియర్ నిలబడిన నీటిలో ఒక వైర్ ఉంది. ఆ వైరు ద్వారా నీటిలోకి పవర్ పాస్ అయింది. ఇది గమనించిన సీనియర్ షాక్ కొట్టకుండా పైనున్న బల్బును పట్టుకుని వేలాడాడు. కానీ జూనియర్ సేఫ్ గా పైనే ఉన్నాడు. ఎలాగైనా సీనియర్ ను కాపాడాలని అనుకున్నాడు. కిటికీ గుండా బయటకు వెళ్లి మెయిన్ ఆఫ్ చేయాలని అనుకున్నాడు. ఒక్కసారిగా కిటికీ దగ్గరకు జంప్ చేసి పైపును పట్టుకుని వేలాడాడు. కానీ కిటికీ దగ్గర సస్పెక్ట్ ఉన్నాడు. అతడే ఈ ఇద్దరిని చంపాలని ట్రాప్ సెట్ చేశాడు. పైపును పట్టుకుని వేలాడుతున్న జూనియర్ ను సస్పెక్ట్ కిందకు తోసేశాడు. అప్పుడే గన్ తీసిన సీనియర్ మెయిన్ బాక్స్ ను షూట్ చేశాడు. జూనియర్ నీటిలో పడ్డాడు. అదే టైంలో సీనియర్ షూట్ చేయడం వల్ల మెయిన్ బాక్స్ ఆఫ్ అయింది. చివరి నిమిషంలో షాక్ కొట్టకుండా జూనియర్ ప్రాణాలతో బయటపడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత జూనియర్ ను చూస్తూ ఏరా నీకు భార్య పిల్లలున్నారు, నేను ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నాకు తప్పదు, నీకెందుకు ఈ అనవసరమైన పని, ఇకపై ఈ కేసులో ఇన్వాల్వ్ కాకు అని జూనియర్ కు సీనియర్ చెప్పాడు. మీరు అలా మాట్లాడితే ఎలాగండి, జైల్లో ఉన్నది నా ఫ్రెండ్, వాడు నాకు ఎంత ముఖ్యమో తెలుసా, ఈ కేసులో నేను ఉండే తీరుతా అంటాడు. మరుసటి రోజు జూనియర్ కాల్ చేస్తే సీనియర్ తీయలేదు. అప్పుడు జూనియర్ కు కోపం వచ్చింది. ఇంకోవైపు గ్యాంగ్స్టర్ ను కలిసిన సీనియర్ సస్పెక్ట్ ను పట్టివ్వమని సాయం కోరాడు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ సార్ మీరు అడిగితే చేయకుండా ఉంటానా, ఫోటో మాత్రం ఇవ్వండి, ఎక్కడున్నా వాడిని పట్టుకొని తీసుకొస్తా అని చెప్పాడు. ఫోటో ఇవ్వగానే అతని మనుషులు సస్పెక్ట్ కోసం వెతుకుతున్నారు. ఇంకోవైపు జూనియర్ ఈ కేసును అనలైజ్ చేస్తున్నాడు. ఇద్దరు కిల్లర్లలో ఒకడు సస్పెక్ట్ అనేది తెలిసిపోయింది. ఇంకొకడు ఎవడు అని అతడు జుట్టు పీక్కుంటున్నాడు. అదే
టైంలో అక్కడికి వచ్చిన జూనియర్ భార్య చాలా గొడవ పడింది. ఇన్నాళ్ళు అతడు షాప్ మూసేసి సీనియర్ తో తిరుగుతున్న విషయం ఆమెకు తెలిసింది. అందువల్ల గొడవ పడుతోంది. అప్పుడు ఈ జూనియర్ జైల్లో ఉన్నది నా ఫ్రెండ్, చనిపోయింది నా ఫ్రెండ్ భార్య, వాళ్ళ కోసం నేను ఏదైనా చేసే తీరాలమ్మా, అందుకోసమే విచారణ చేస్తున్నా, కొన్ని రోజులు మాత్రం ఓపిక పట్టు, ఆ తర్వాత పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటా అని చెబుతున్నాడు. నువ్వేదైనా చేసుకో కానీ ఇంకోసారి నాకు కనిపించకు అని ఆమె కోపంగా వెళ్లిపోయింది. ఇంకోవైపు సీనియర్ కు కాల్ చేసిన గ్యాంగ్స్టర్ సస్పెక్ట్ ను కనిపెట్టామని చెప్పాడు. సీనియర్ అటువైపు వెళ్తుంటే స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. సార్ మీ పేరు చెప్పి ఈ జూనియర్ అన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు, ఇవ్వొచ్చా అని కానిస్టేబుల్ అడుగుతుంటే ఫోన్ రాక్కున్న జూనియర్ ఏమండి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు, ఎందుకండి నాపై కోపం అని అడిగాడు. సరే బాధపడకురా, వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా అని చెప్పాడు. ఇద్దరు కలిసి సస్పెక్ట్ దగ్గరికి వెళ్తున్నారు. ఇంతకీ నువ్వేం రికార్డ్ అడిగావని సీనియర్ అడిగాడు. ఇద్దరు కిల్లర్లలో ఇంకొకడు ఎవడని మనం విచారిస్తున్నాం కదా, రెండవ కిల్లర్ ను నేను కనిపెట్టా అని సీనియర్ కు జూనియర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఆ రెండో కిల్లర్ ఎవరంటే భార్యను కోల్పోయిన పోలీస్ అని చెప్పాడు. దేన్ని బట్టి చెబుతున్నాడంటే 5 ఏళ్ల క్రితం సస్పెక్ట్ ఒక అమ్మాయి ఇంట్లో దూరి ఆమెను రేప్ చేశాడు. అప్పుడు ఎదురింట్లో ఉన్న ఒక అమ్మాయి చూసి పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పింది. ఆమెను విచారించడానికి ఆ పోలీసే అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ అమ్మాయి ఏమీ చెప్పలేదని, ఆమె చెప్పింది అసలు పట్టించుకునే లేదు. అందువల్లే సస్పెక్ట్ 3 ఏళ్లలో రిలీజ్ అయ్యాడు. ఇది జూనియర్ చెప్పగానే విట్నెస్ ను దాచిపెట్టడం వల్ల ఆ పోలీస్ కి ఏం లాభం అని సీనియర్ అడిగాడు. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను, ఆ విషయం నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఇంకో ట్విస్ట్ ఇస్తాను. ఏరు చివరన ఒక ప్రాస్టిట్యూట్ హత్య చేయబడింది కదా, ఆ కేసులో సస్పెక్ట్ ను మాత్రమే కాదు ఈ పోలీసును కూడా సందేహపడ్డారు. ఈ పోలీసు కూడా ఆమెను చంపి ఉంటాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే చనిపోయిన ప్రాస్టిట్యూట్ కు ఈ పోలీస్ కు ఒక అఫైర్ ఉంది. ఈ విషయం తెలుసుకోవడం కోసమే నేను అక్కడ ఉన్న కానిస్టేబుల్ ను బాగా విచారించాను, టార్చర్ చేశాను. ఎలాగోలా చేసి ఆ రికార్డ్ ను నా కళ్ళతో చూశాను. దీన్ని బట్టి చూస్తే ఈ హత్యలన్నీ కూడా సస్పెక్ట్ ఈ పోలీసు ఇద్దరు కలిసే చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది అని జూనియర్ అంటున్నాడు. కానీ సీనియర్ నమ్మట్లేదు. ఎందుకంటే నమ్మకపోవడానికి సీనియర్ దగ్గర కూడా ఒక కారణం ఉంది. అమాయకుడి యొక్క భార్య హత్య చేయబడింది కదా, ఆమె నోటి నుంచి ఏబి బ్లడ్ గ్రూప్ ను వీళ్ళు కనిపెట్టారు. తప్పకుండా అది కిల్లర్ యొక్క బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి. ఇప్పుడు విచారిస్తే ఆ బ్లడ్ గ్రూప్ సస్పెక్ట్ కు ఈ పోలీస్ కు లేనే లేదు. అందువల్ల వాళ్ళు కిల్లర్ అయి ఉండడానికి ఛాన్సే లేదని సీనియర్ అంటున్నాడు. సస్పెక్ట్ ను వెతుక్కుంటూ ఒక చోటుకు వెళ్లారు. వీళ్ళని చూసిన సస్పెక్ట్ అక్కడి నుంచి సైకిల్లో తప్పించుకుంటున్నాడు. అతన్ని పట్టుకోవడానికి వీళ్ళు ఎంతో ట్రై చేశారు. ఇలాంటి క్రమంలోనే సస్పెక్ట్ కాలుకు జీపీఎస్ ట్రాకర్ ఒకటి ఉండడం గమనించాడు ఈ సీనియర్. చివరి వరకు అతన్ని వీళ్ళు పట్టుకోలేకపోయారు. అతను తప్పించుకుని పారిపోయాడు. అయినప్పటికీ అతని కాలుకు జీపీఎస్ ట్రాకర్ ఉండడం ఈ సీనియర్ చూశాడు కదా. సాధారణంగా ఎవరైతే ఎక్కువ తప్పులు చేస్తుంటారో వాళ్ళను ఎప్పటికప్పుడు గమనించడానికి గవర్నమెంట్ వాళ్ళ కాళ్లకు ఇలా జీపీఎస్ ట్రాకర్ అమరుస్తుంది. నెల క్రితమే సస్పెక్ట్ కాలుకు ఈ జీపీఎస్ ట్రాకర్ బిగించారు. ఇంతకు ముందు జరిగిన 2 హత్యలు కూడా ఒక నెల గ్యాప్ లోనే జరిగాయి. అందువల్ల హత్యలు జరిగిన చోటుకి ఈ సస్పెక్ట్ వెళ్ళాడా అని ఆ ట్రాకర్ ద్వారా వీళ్ళు చెక్ చేశారు. కానీ అక్కడికి ఇతడు వెళ్ళలేదు. అందువల్ల అతడు హంతకుడు కానే కాదని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ కేసును స్టార్ట్ చేసిన చోటుకే మళ్ళీ వచ్చారు. ఇంకోవైపు కాపును కోర్టుకు తీసుకొచ్చారు. అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష వేశారు. స్నేహితుని కాపాడుకోలేకపోయానే అని జూనియర్ బాధపడుతుంటే హంతకుణ్ణి కనిపెట్టలేకపోయానే అని సీనియర్ బాధపడుతున్నాడు. ఆ ఛాలెంజ్ వల్ల రేపే ఈ సీనియర్ రిజైన్ చేయాల్సి ఉంది. ఇక ఈ రోజు రాత్రి వరకు మాత్రమే ఈ సీనియర్ కు టైం ఉంది. సస్పెక్ట్ ను పట్టుకుంటే ఏదైనా తెలుస్తుందని జీపీఎస్ ట్రాకర్ ద్వారా అతన్ని గుర్తించి జూనియర్ సీనియర్ అటువైపు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో మనం ఏదో మిస్ చేస్తున్నామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జూనియర్ బాగా ఆలోచిస్తున్న క్రమంలో అతని ముందు 3 లైట్లు సడన్ గా రావడం గుర్తించాడు. ఆ దృశ్యాన్ని చూడగానే ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే సీనియర్ తో ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు మనం కిల్లర్స్ ఇద్దరనే అనుకుంటున్నాం, ముగ్గురెందుకు కాకూడదు అని అడిగాడు. పోలీసు కొంతమందిని అరెస్ట్ చేశారని ఒక లిస్టు వచ్చింది కదా, ఆ లిస్టు తీసి జూనియర్ చూస్తున్నాడు. దాని తర్వాతే జూనియర్ కు ఒక్కో విషయంగా అంతా అర్థమవుతోంది. పోలీసు అరెస్ట్ చేసిన లిస్ట్ లోంచి ఒక స్పెట్స్ యొక్క ఫైల్ తీసిన ఈ జూనియర్ అది తీసి ఈ సీనియర్ కి ఇచ్చాడు. ఆ స్పెట్స్ పెట్టుకున్న అతన్ని భార్య చనిపోయిన మరుసటి రోజు ఆ పోలీసు స్పెట్స్ ను అరెస్ట్ చేశాడు. స్పెట్స్ యొక్క భార్య తన మాజీ భర్తను కలవడానికి వెళ్ళిందని ఆమెను ఈ స్పెట్స్ బాగా కొట్టాడు. ఆ కారణంతోనే స్పెట్స్ ను పోలీసు అరెస్ట్ చేశాడు. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇదంతా చెప్పిన జూనియర్ ఆ తర్వాత మర్డర్ ఎక్స్చేంజ్ అనే పద్ధతి గురించి చెప్తున్నాడు.
అదేంటంటే నీకోసం నేను హత్య చేస్తే నా కోసం నువ్వు హత్య చేయి. ఈ డీలింగ్ నే పోలీసు సస్పెక్ట్ పెట్టుకున్నారని చెప్పాడు. ఎందుకంటే సస్పెక్ట్ గురించి ఒక అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడు ఆ అమ్మాయితో పోలీసు మాట్లాడి మేనేజ్ చేశాడు. అయినప్పటికీ ఆమె ప్రాణాలతో ఉంటే డేంజర్ అని, అందుకే ఆమెను చంపాలని ఈ సస్పెక్ట్ అనుకున్నాడు. దీన్ని అదునుగా చేసుకున్న పోలీసు నీ కోసం విట్నెస్ గా ఉన్న అమ్మాయిని నేను చంపుతా, నా కోసం ప్రాస్టిట్యూట్ ను నువ్వు చంపు అని డీల్ మాట్లాడుకున్నాడు. మొదట విట్నెస్ గా ఉన్న అమ్మాయిని పోలీసు చంపేశాడు, కానీ ఆమె యాక్సిడెంటల్ గా చనిపోయినట్లు రికార్డ్ లో రాశాడు. ఆ తర్వాత పోలీసును టార్చర్ చేస్తున్న ప్రాస్టిట్యూట్ ను సస్పెక్ట్ చంపాడు. అలా చంపేటప్పుడు అనుకోకుండా ఆమె ఏరులో పడిపోయింది. కానీ చంపిన టైం తెలియాలని నీటిలో పడిన ప్రాస్టిట్యూట్ ను బయటకు తీసుకొచ్చాడు. అదే టైంలో అనుకోకుండా వచ్చిన ఒక అమ్మాయి సస్పెక్ట్ ను చూసింది. ఆమెను కూడా చంపిన సస్పెక్ట్ ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూటే హత్య చేసినట్లు సెటప్ చేశాడు. ఇదంతా చెప్పిన జూనియర్ ఈ హత్యలతో పోలీసు సస్పెక్ట్ మధ్య డీల్ ముగిసింది. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్న ఒక లిస్ట్ చూపించాను కదా, ఈ ఇద్దరే ఈ పోలీసు యొక్క గ్రూపు. ఇప్పుడే ఒక విషయం నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకు వీళ్ళు హత్యలు చేసి ఆ టైం మనకు ఎందుకు తెలిసేలా చేస్తున్నారో అని జూనియర్ అంటున్నాడు. హత్య చేయాలని ముగ్గురు ప్లాన్ వేస్తున్నారు, కానీ ఒకటికి మాత్రమే చంపాలన్న ఆశ ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే పోలీసు భార్య ఇంకొకటితో ఇల్లీగల్ రిలేషన్షిప్ సాగిస్తోంది. అందువల్ల భార్యను చంపాలని పోలీసు అనుకున్నాడు. అతని కోరికను అతని గ్రూప్ లో ఉన్న ఇద్దరు నెరవేర్చారు. ఆ హత్య జరిగినప్పుడు పోలీసు వేరే చోట ఉన్నట్లు లెక్క చూపిస్తున్నాడు. హత్య జరిగిన టైం తెలిసిన తర్వాత పోలీసు పై సందేహం వచ్చినా కూడా హత్య జరిగిన టైంలో అతడు అక్కడ లేడని అతనిపై సందేహం పోతుంది. ఇలాంటి పద్ధతి అన్ని హత్యల్లో ఉపయోగించారని జూనియర్ చెప్పాడు. మీరు ఇంకా నమ్మలేదంటే స్పెట్స్ బ్లడ్ గ్రూప్ చూడండి, ఏబి పాజిటివ్ అని ఉంది. అమాయకుని భార్య నోట్లోంచి ఏబి పాజిటివ్ అనే బ్లడ్ గ్రూప్ రక్తమే దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఆ హత్యను బార్ ఓనర్ కోసం స్పెట్స్ పోలీసు ఇద్దరు కలిసి ఆ హత్యను చేశారని జూనియర్ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే మర్డర్ ఎక్స్చేంజ్ ముగ్గురు మధ్యలో జరుగుతోంది. అందులో ఒక్కడికే హత్య చేయాలన్న కోరిక ఉంటుంది. ప్రస్తుతం ఇంకో హత్య పెండింగ్ లో ఉంది. నాకు తెలిసి ఆ హత్య ఈ రోజు రాత్రి జరుగుతుందని జూనియర్ చెప్పాడు. ఎందుకంటే స్పెట్స్ కు అతని భార్యపై కోపం ఉంది. అతడిప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ టైంలో స్పెట్స్ కోసం పోలీసు బార్ ఓనర్ కలిసి ఆ హత్య చేస్తే స్పెట్స్ పై ఎలాంటి అనుమానం రాదు కదా. అందువల్ల ఈ రోజు రాత్రి స్పెట్స్ యొక్క భార్యను చంపబోతున్నారు. అతని ఇంటికి వెళ్లి మాట వేయండి అని జూనియర్ చెప్పాడు. ఇదంతా విన్న సీనియర్ ఒకే ఒక ప్రశ్న అడిగాడు. ఒకడు హత్య చేయాలనుకుంటే మరో ఇద్దరు అమలు చేస్తున్నారు. ఎవడైతే హత్య చేయాలని ఆశపడుతున్నాడో ఆ టైంలో అతడు అక్కడ లేనట్లు నిరూపించుకోవడానికి పథకం వేసుకుంటున్నాడు. ఇదే కదా నువ్వు చెప్పేది? అలాగైతే బార్ ఓనర్ కు అమాయకుని భార్యను చంపాలని ఆశ కలిగింది కదా, అతని కోసం ఇద్దరు వెళ్లి హత్య చేసేటప్పుడు ఎందుకోసం ఆ ఇంటి దగ్గరే బార్ ఓనర్ కింద వెయిట్ చేశాడు అని సీనియర్ అడిగాడు. దానికి జూనియర్ దగ్గర సమాధానం లేదు. అలాగైతే నువ్వు గెస్ చేసిందంతా అబద్ధమని సీనియర్ చెప్పాడు. కారు నుంచి జూనియర్ ను దించేసిన సీనియర్ సస్పెక్ట్ ను వెతుక్కుంటూ ఒంటరిగా వెళ్ళాడు. ఈ రోజు ఎలాగైనా స్పెట్స్ భార్యను చంపుతారని బాగా నమ్మిన జూనియర్ ఆమె ఇంటికి వెళ్తే ఆమె ఇంట్లో లేదు. తన మాజీ భర్త కోసం వెళ్ళిందని జూనియర్ కు తెలిసింది. ఇంకోవైపు ఆమెను చూపించారు. తన మాజీ భర్తకు ఎక్కడున్నావని మెసేజ్ పెట్టింది. ఇంకోవైపు మాజీ భర్తను కొట్టిపడేసిన ఇద్దరు ఒక చోటుకు రా అని అతని ఫోన్ లోంచి మెసేజ్ పెట్టారు. తన మాజీ భర్తే మెసేజ్ పెట్టాడని నమ్మిన ఆ లేడీ టాక్సీ పట్టుకుని లొకేషన్ కు వెళ్తోంది. ఇది జూనియర్ చూశాడు. ఇంకో టాక్సీ పట్టుకుని ఆమె వెనకే వెళ్తున్నాడు. ఇంకోవైపు సస్పెక్ట్ ను వెతుక్కుంటూ సీనియర్ వెళ్ళాడు కదా, అతని లొకేషన్ కి వెళ్లి చెక్ చేస్తున్నాడు. సడన్ గా కారులో వచ్చిన సస్పెక్ట్ తాడుతో కట్టిన ఒక చిన్న ఈటెను సీనియర్ పై విసిరాడు. అది అతని కారుకు గుచ్చుకుంది. ఇప్పుడు కారు ఏరులో పడగానే సీనియర్ కూడా అందులో పడి పైకి రాలేక పోరాడుతున్నాడు. కారుతో పాటు నీటిలో పడిన సస్పెక్ట్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే తన కారుకు ఉన్న తాడును సస్పెక్ట్ గొంతుకు బిగించాడు సీనియర్. వేరే దారి లేక కత్తితో తాడును సస్పెక్ట్ కోశాడు. అప్పుడు ఇద్దరు పైకి వచ్చారు. సస్పెక్ట్ ను పట్టుకుని కొట్టిన సీనియర్ నిజమైన హంతకుడు ఎవరో చెప్పమని అడిగాడు. ఒకరు చెప్పడం వల్లే ఇంతకు ముందు బేస్మెంట్ వద్ద ఇప్పుడు ఇక్కడ చంపాలని చూశానని అతడు చెప్పాడు. ఇంకోవైపు స్పెట్స్ భార్యను ఫాలో అయి వెళ్లిన జూనియర్ ఒక బిల్డింగ్ బయట ఆమె ఎక్కడికి వెళ్లిందని వెతుకుతున్నాడు. సడన్ గా బిల్డింగ్ పై నుంచి ఆ లేడీ కింద పడింది. ఇంకా చావలేదు, ప్రాణాలతోనే ఉంది. ఆమెకు ఏమైందని జూనియర్ చూస్తుంటే ఆమెను హత్య చేయాలని చూస్తున్న ఇద్దరు బిల్డింగ్ పై నుంచి కిందకు వచ్చారు. ఇప్పుడే ట్విస్ట్ రివీల్ చేశారు. అందులో ఒకడు పోలీస్, ఇంకొకడు అమాయకుడు. 90% కరెక్ట్ గా గెస్ చేసిన జూనియర్ 10% లెక్క వేయలేకపోయాడు. బార్ ఓనర్ ప్లేస్ లో అమాయకుడు ఉన్నాడు. అమాయకునికి తన భార్యను చంపాలన్న కోరిక ఉంది. అతని భార్యను పోలీసు
పోలీసు స్పెట్స్ పెట్టుకున్న అతడు చంపేటప్పుడు హత్య జరిగే చోట అతడు ఉండొద్దని జూనియర్ ను తీసుకెళ్లి రాత్రంతా బాగా తాగాడు. ఇదంతా జూనియర్ కూడా అర్థం చేసుకున్నాడు. పోలీసు, అమాయకుడు, స్పెట్స్ ఈ ముగ్గురు తమ భార్యలను చంపాలని అనుకున్నారు. మర్డర్ ఎక్స్చేంజ్ వల్ల దగ్గరయ్యారు. 2 హత్యలు కూడా చేశారు. ఈ స్పెట్స్ కోసం 3వ హత్య చేసే క్రమంలో జూనియర్ కు దొరికిపోయారు. ఇంతకీ అమాయకుడు తన భార్యను ఎందుకు చంపాలని అనుకున్నాడంటే దానికి కారణం కూడా ఈ పోలీసే. కాప్ అమాయకుని భార్య మాట్లాడుకుంటుంటే రహస్యంగా ఫోటో తీసిన పోలీసు నీ భార్య అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి ఆ ఫోటో అమాయకునికి చూపించాడు. భార్యను చంపాలన్న కోపాన్ని అతనిలో రగిలించాడు. ఈ విషయం జూనియర్ కు తెలియగానే రేయ్ మన ఫ్రెండ్ నారా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, వాడు ఎంత మంచివాడో తెలుసారా, నీ కోసం వాడు లెటర్ కూడా పంపించారా, అది నువ్వే చదువు అని లెటర్ ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న పోలీసు నీ పార్ట్నర్ నువ్వు మాట్లాడుతున్నావేంట్రా అని జూనియర్ ను కొట్టాడు. అప్పుడు లెటర్ కింద పడింది. ఆ లెటర్ తీసి అమాయకుడు చదివాడు. అప్పుడే కాప్ గురించి అతడు ఎంత మంచివాడో అమాయకునికి తెలిసింది. నా స్నేహితుడు నా కోసం ఇంత చేస్తే వాణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నానే అని కుమిలిపోయాడు. దీని అంతటికీ కారణం పోలీసే అని తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో ఆ పోలీసు జూనియర్ ను చంపబోతుంటే అమాయకుడు అడ్డుకోవడానికి ట్రై చేశాడు. ఈ క్రమంలోనే ఆ పోలీసు గన్ తీసి అమాయకుడిని కాల్చాడు. ఆ తర్వాత జూనియర్ ను షూట్ చేయబోతుంటే సీనియర్ వచ్చి పోలీసును కాల్చాడు. సస్పెక్ట్ విషయమంతా చెప్పడంతో జూనియర్ కు తెలిసిన విషయమే సీనియర్ కు కూడా తెలిసింది. అందువల్లే అక్కడికి వచ్చి జూనియర్ ను కాపాడాడు. మరుసటి రోజు న్యూస్ అంతా పోలీసు గురించే టీవీలో వస్తోంది. మర్డర్ ఎక్స్చేంజ్ పేరుతో భార్యను చంపారని చెబుతుంటే ఆ న్యూస్ ను బాస్ కూడా చూస్తున్నాడు. బాస్ దగ్గరికి వచ్చిన పెద్ద బాస్ ను బాగా తిడుతున్నాడు. హంతకులను పట్టుకోరా అంటే ఏ తప్పు చేయని వాణ్ణి లోపలేస్తావా, వెంటనే రిజైన్ చేయరా అని తిట్టాడు. ఇంకోవైపు దెబ్బలు తగిలిన జూనియర్ ను హాస్పిటల్లో వేశారు. అక్కడికి వెళ్లిన సీనియర్ నీతో ఒక విషయం చెప్పాలరా అంటాడు. నేను పోలీసు ఉద్యోగం వదిలేద్దామని అనుకుంటున్నా, నువ్వు నేను కలిసి పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ తెరుద్దామా అంటాడు. తప్పకుండా అని జూనియర్ కూడా అంటాడు. ఇద్దరు నవ్వుతుంటే ఈ సినిమాను ముగించారు. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 1 కు మంచి ఆదరణ లభిస్తే రెండో పార్ట్ గురించి ఆలోచిద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.